యూట్యూబ్ కాదు, మామూలు మామూలు మెసేజ్. ఉంది, చేసినావో లేదో తెలియదు నాకు. ఏమో లేదు, అప్పుడే వెళ్ళిపోయింది, పోయేసినాడు. ఏడే కూర్చున్నా లేదు, ఏమో తెల్ల మెసేజ్ మేబీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా రోజుల తర్వాత, చెప్పాలంటే సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇక్కడ తిరుపతిలో మీడియా మిత్రులతో అందరితో కలుసుకోవటం జరిగింది చాలాసార్లు. సరే, వేరే బాధ్యతల వల్ల మిమ్మల్ని అందరినీ చాలా ఆలస్యంగా కలుసుకుంటున్నాం అనుకోకుండా. సో మొన్న అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా నేను, గౌరవ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ముందు కూడా తిరుపతిలో ఒక చర్చా వేదిక, ఎవరైతే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందారో ఆ అభ్యర్థులతోటి నేను, రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు అందరం కలిసి కూడా ఒక ప్రెస్ మీటు, ఒక చర్చా వేదిక కూడా పెట్టాం. సో ప్రతి ఒక్క విమర్శకి ఆనాడు జరిగినటువంటి డిఎస్సి 2025కి సంబంధించి వాళ్ళు చేసిన ప్రతి విమర్శకు కూడా ఆధారాలతో సహా అటు అధికారులు, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలని, అవాస్తవాలని ఏ విధంగా చెప్పాడో మనం చూసాం. దానికి వాళ్ళ ఎమ్మెల్సీలు, ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, కల్పలత గారు అయితే, ఇంకా చాలామంది వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా, టీచర్ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాలని ప్రజల మీద రుద్ది ఆందోళన క్రియేట్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాటికి సవాల్ విసురుతూ మొన్న ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది, దీనికి ఆఖరి ముగింపు పలుకుదాం. 15 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు చాలు. నేను, రాంగోపాల్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు ముగ్గురు వస్తాం. తిరుపతిలో ప్రెస్ క్లబ్కి రండి, మీ దగ్గర ఉండే ఆధారాలు మీరు చూపించండి, ప్రతి దానికి మేము సమాధానం చెప్తామని ఈరోజు ఇంత డేటాతోటి ఇక్కడికి రావటం జరిగింది. మా సవాల్ని స్వీకరించే దమ్ము లేక ఈరోజు ఇంతసేపు 11ంటికి రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలు కానీ, ఇతర నాయకులు ఎవరైతే డిఎస్సి మీద ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా కూడా కాసేపు మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇప్పుడు లైవ్ చూస్తుంటే
స్థానికంగా ఎవరున్నటువంటి నాయకులు వచ్చినా కూడా మీరు ఆధారాలు తీసుకురండి, వాటిని చర్చించి మేము అది తప్పు అని నిరూపిస్తాం. అది నిరూపించలేకపోతే మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేదానికి కూడా సిద్ధమని కూడా మళ్ళీ సవాల్ విసురుతున్నాం. ఈరోజు ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము అన్నిటినీ ఏ తప్పు జరగలేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పు జరిగిందని నిరూపించగలిగే దమ్ము మీకుంటే రమ్మని మళ్ళీ కూడా పిలుస్తున్నాం. ఈ రోజుతో కనుక ఇంకా చర్చ ఆపకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. 100% ప్రజలే మిమ్మల్ని రోడ్డు మీద తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో 16,000 సో కాబట్టి మేము ఇంకొక 10-15 నిమిషాలు వెయిట్ చేసి ఇక్కడ మళ్ళీ మెయిన్ ప్రెస్ మీట్ అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి చూసి వైసీపీ వాళ్ళు లేకపోతే మిగతా ప్రెస్ మీట్ మొత్తం కూడా ఆర్గనైజింగ్ అంతా కూడా ఇక్కడ పాయ్ హోటల్లో అందరూ కలుసుకుందాం. నమస్కారం. మొన్ననే ఇక్కడే ప్రెస్ మీట్లో కూడా మా గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ గారు, శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మీడియా ప్రతినిధుల ముందరనే సవాలు విసరడం జరిగింది. ఆరోపణలు కాదు, ఆధారాలతో రండి. రాజకీయ పార్టీలు అన్నాక బురద జల్లే పనులు మానుకొని నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే పని కాకుండా, టీచర్స్ని ఇబ్బంది పెట్టే పని కాకుండా అర్థవంతమైన చర్చలోకి పాల్గొందాం. నిజంగా మీ దగ్గర ఏమున్నాయో రమ్మని చెప్పి ఇప్పటికే మా అధికారులన్నీ కూడా చెప్పారు. దాని మీద ఆ రోజు స్పష్టంగా కేంద్ర కార్యాలయంలో మా గౌరవ ఎమ్మెల్సీలు అక్కడ అనౌన్స్ చేయడం, పబ్లిక్గా అనౌన్స్ చేయడం. దాని తర్వాత నేను కూడా ఒకవేళ విజయవాడలో చెప్పినారు మాకు తిరుపతి దాకా వినపడలేదు, రాయలసీమకి వినపడలేదు అంటారేమో అని ఆ విషయాన్ని కూడా విఘ్నులు, మేధావులు, ఎందుకంటే సమాజంలో మేమేం చెప్పిందైనా ఏం చేసేదైనా మీ ద్వారానే కొన్ని లక్షల మందికి అది వెళ్తుంది. మీ ముందర కూడా ఆ విషయాన్ని నేను ఇదే వేదిక ద్వారా ఆ రోజు చెప్పా. మా గౌరవ శాసన మండలి సభ్యులు విప్పు శ్రీకాంత్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు అక్కడ సవాల్ విసిరారు. మా శాప్ చైర్మన్ కూడా తీసుకొని వస్తామని నాకు చెప్పారు. నేను కూడా ఆ విషయాన్ని మీ దృష్టిలో ఆ రోజే పెట్టాను. ఈ టైంకి 11 గంటలకు వస్తాం, 1 గంట ఇక్కడే ఉంటాం, ఎవరైనా రావచ్చు అని చెప్పాం. పేపర్లో కూడా ఆయన ప్రధాన శీర్షికల్లో వచ్చింది. మేము వచ్చాం. మళ్ళీ రేపు తెల్లారితో తూచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు పోయారంటే కుదరదు, కెమెరాలే సాక్షి, మీరే సాక్షి. మళ్ళీ రేపు తెల్లారితో చెప్తారు ఆడాడో విజయవాడలో మాట్లాడారు మాకు తెలియదు, ప్రెస్ క్లబ్లో చెప్పినారు మాకు తెలియదు, మా ఇష్టం వచ్చి రోజు మాట్లాడేస్తాం. 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 400 కోట్లు అన్నారు, 200 కోట్లు అన్నారు, 100 అయింది, 50 అయింది, లాస్ట్ నేను 10 లక్షలకు వచ్చారు. కాబట్టి మేము అర్థవంతమైన చర్చలు జరపాలి. ఈ అన్నిటికంటే బాధేసే విషయం ఏంటంటే అవన్నిటి మీద కూలంకషంగా ప్రెస్ మీట్లో మాట్లాడతాం. మేము వచ్చాం, ఆన్ టైం వచ్చాం. మా ఎమ్మెల్సీ గారు ఇక్కడే ఉన్నారు, విప్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం తరపునే వచ్చారు. మేము ఏదైతే ఇచ్చిన టైం వరకు ఉండి మళ్ళీ వెళ్తాం. ఊరికి మేము స్పష్టంగా నిరుద్యోగులు కూడా
ఇదన్నీ గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.